లక్ష్యం పెట్టారు. ఖచ్చితంగా ఆయన ఆ సమయానికి పూర్తి చేస్తాం. ఈ యొక్క ప్రకాశం వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధిత జిల్లాకు న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. సార్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో T5 కాలం ఉంది సార్, దాని మీద ఏమన్నా అప్డేట్ ఉందా సార్? అంటే లోకల్లో అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంటి సమస్య ఏంటి? T5 శాంక్షన్ ఉంది సార్. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేరుకి శాంక్షన్ చేశారు, పాలాభిషేకం చేసుకున్నారులే కానీ ఇంతవరకు పనులు స్టార్ట్ అవ్వలేదు. శాంక్షన్ జియో ఇచ్చారు సార్, దానికి 358 ఎకరాలు ల్యాండ్ పెండింగ్ ఉంది. అదే మనం 87 కోట్లు కేటాయించారు సార్. ఇప్పుడు మంత్రి సురేష్ అంటే వాటర్ దేని నుంచి కింద మండలం మొత్తం దాన్ని కూడా పాలాభిషేకం చేశారు వాళ్ళు. పాలాభిషేకం చేశారు మొత్తం. రఫీ అదే జీవోలు ఏమున్నాయి కాగితం మీద చేస్తారు, అది కూడా వెళ్ళిపోయే ముందు తెచ్చుంటారు. వెళ్ళిపోయే ముందు ఏదైతే మీరు చెప్పినట్లుగా ఒకసారి రిజర్వాయర్లోకి నీరు దింపిన తర్వాత అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఏదైతే 3 కెనాల్స్ ఏవైతే ఉన్నాయి, అంటే తేగలేరు ఒకటి, ఈస్టర్న్ కెనాల్ ఒకటి, గట్టుపాటి కెనాల్ ఏదైతే వాటి నుంచి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా 1 to 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. ఖచ్చితంగా వాటి మీద కూడా దృష్టి పెడతాం. ఫస్ట్ ప్రయారిటీగా ముందు ఏదైతే నలుమూల సాగర్ ఏదైతే రిజర్వాయర్ ఉందో ముందు ఆ రిజర్వాయర్ వరకు నీళ్లు తీసుకెళ్ళి రిజర్వాయర్లో నింపుకెళ్తే ఆటోమేటిక్గా అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ మనం 1 by 1 క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. తద్వారా మనకి ఎప్పుడైతే రిజర్వాయర్లో కూడా నీరు తీసుకురాగలేమో ఆటోమేటిక్గా మీకు భూగర్భ జలాలు గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఎన్ని రకాలు కూడా ఉంటుంది. సార్ మొన్న పోలవరంకి నిర్వాసితులకి ఇచ్చారు కదా సార్, వెలుగొండ నిర్వాసితులకు ఎప్పుడు ఇస్తారు సార్? అదే చెప్పాం కదా, మరి లాస్ట్ టైం మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగలేదు మాట, ఆయనకి జాతికి అంకితం చేసినప్పుడు సార్ మాకు 900 కోట్ల రూపాయల్లో ₹1 కూడా నిర్వాసితులకు ఇవ్వలేదు, మీరు జాతికి అంకితం అంటే మేము ఏమైపోవాలని నేను అడగాలి కదా. ఎవరు ఆ రోజు ప్రశ్నించరా? అంటే ఎవరైనా ఒకళ్ళిద్దరు ప్రశ్నిద్దాం అనుకుంటే నేను చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్తూపం ఏదైతే ఓపెన్ చేసే రోజుని ఎవరైనా ప్రారంభోత్సవం అంటే చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా పిలిచి బాజా భజంత్రులతో ఘనంగా జరుపుకుంటారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్తూపం ఏదైతే ప్రారంభించాడో జాతికి అంకితం చేసారో ఆ రోజంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ పెట్టి ఎవరైతే నిర్వాసితులు కానీ వీరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ హౌస్ అరెస్టులు చేసి ముందస్తు అరెస్టులు చేసి ఆయన స్తూపం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అంటే దాన్ని బట్టి ఆయన దగా మోసం అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మేము అటువంటి దగా మోసాలకు పోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు ఏదైతే ఈ యొక్క నీరు మనం నల్లమల సాగర్ రిజర్వాయర్కి ఏదైతే 2026 జూలై ఆగస్టుకి ఏదైతే తీసుకొస్తామనుకుంటున్నామో దానికి ముందుగానే బిఫోర్గానే వాళ్ళ R&R ఏదైతే ఉందో ఆ అమౌంట్ కూడా అన్ని చెల్లించి వాళ్ళని అక్కడి నుంచి పంపించిన తర్వాతే మనం ఈ నీళ్లు కూడా మనం ఏదైతే ఆ సాగర్లో నింపుతాం.